వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. విజయ్ గారు, ఏంటండి ఇది? పేరేమో చూస్తే శ్రీరస్తో ఉంది, అదేమో భారత్ రెస్టారెంట్, అక్కడేమో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు. ఏంటి అసలు అక్కడ ఏం జరిగింది? మొన్న జరిగిన ఒక సంఘటన వల్ల ఇప్పుడు ఈ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. మొన్న రీసెంట్లీ ఒక 3-4 రోజుల క్రితం ఏం జరిగింది అంటే, బీటెక్ చేసిన ఒక యువతి 24 years అమ్మాయి పేరు మనకొద్దు, ఎందుకంటే తనే బాధితురాలు కాబట్టి. సో తను ఏం చేసింది, మంచి సాఫ్ట్వేర్ జాబ్ ఒకటి కొట్టింది. తిరిగి లాస్ట్ ఒకరి దగ్గర సాఫ్ట్వేర్ జాబ్ కొట్టేసింది. చిన్ననాటి స్నేహితుడు 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆమెతో కలిసి చదివాడు. హయత్నగర్కి చెందినటువంటి ఎడ్ల గౌతమ్ రెడ్డి. ఆయన మరి పార్టీ ఏది అని అడిగాడు. ఇస్తాను, ఎక్కడ చెప్పంటే ఇలా బొమ్మరిల్లు కాంప్లెక్స్కి రా, అక్కడ ఒక రెస్టారెంట్ ఉంది కదా, తిందాం. ఓకే, వచ్చింది. అక్కడ ఏంటి, ఆ బొమ్మరిల్లు రెస్టారెంటే కాదు, బార్ అండ్ రెస్టారెంట్ పైన. ఇది బొమ్మరిల్లు కాంప్లెక్స్లో శ్రీరస్తు బార్ అండ్ రెస్టారెంట్. అది బార్ అండ్ రెస్టారెంట్ పర్లేదులే, ఏముంది, దా నేను తాగుతా, నువ్వు తాగు, తింటే తిను, ఏముంది. ఫ్యామిలీ, అది ఫ్యామిలీ బార్ అండ్ రెస్టారెంట్. ఫ్యామిలీ సెక్షన్ సపరేట్ ఉంటుంది, అందరూ అట్లే ఉండరు. దా, నీలాంటి వాళ్ళు మస్తు మంది వస్తారు. సరే పద వెళ్ళారు, కూర్చున్నారు. ఈయన ఒక బీర్ ఆర్డర్ చేసుకున్నాడు. బీర్ ఆర్డర్ చేసుకొని, నువ్వు కూడా ఏమన్నా తీసుకో, ఏమైంది ఇవాళ రేపు వోడ్కా తాగుతాం అంటే, ఇంతకుముందు 2 times లేడీస్ నైట్కి వెళ్ళినప్పుడు తాగాను, పెద్దగా అలవాటు ఏం లేదు. తాగు, ఎందుకు, మంచి సెలబ్రేషన్ మోడ్. ఆమెకి స్ప్రైటు వోడ్కా తెప్పించేసి పట్టించాడు. ఇతనేమో ఇంత తాగుతా ఆమెకు పెగుల మీద పెగులు పోస్తున్నాడు. బాగుంది కదా, ఇది పిండుకో, నిమ్మకాయ పిండుకో, భలే ఉంటుంది, ఇలా చేసుకో, స్టఫ్ ఇది ఓకేనా, ఇంకేమన్నా చెప్పనా, మంచిగా పట్టించాడు. ఇట్లా అయ్యే వరకు పట్టించాడు. ఈయన ఏం చేశాడు, ఒక టైంకి బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళు కూడా, సార్ లాస్ట్ ఆర్డర్ ఇవ్వండి. అంటే క్లోజింగ్ సార్, ఇప్పుడు ఇస్తే లాస్ట్ ఆర్డర్, ఇంకా మళ్ళీ ఆర్డర్స్ తీసుకోమని 10:30 టైంలో వచ్చి చెప్తాడు. ఈమెకేమో ఇప్పుడే జస్ట్ అట్లా వచ్చింది, ఇంకో 4 పెగ్గులు పట్టియాలి, మరి ఎట్లా, అట్లా సగంలో వదిలేస్తే బాగోదే. వీడేదో ప్లాన్ వేసుకొని వచ్చాడు. వీడికి అనుకూలమైన కాంప్లెక్స్ అది, బొమ్మరిల్లు కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్లో ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్తో పాటు పైన ఓయో కూడా ఉంది, రూమ్స్ కూడా ఉన్నాయి. ఓకే, వెళ్ళి ఆ బార్ అండ్ రెస్టారెంట్ పైన రూమ్స్కి అప్లై చేశాడు. ఇట్లా రూమ్ ఇవ్వండి, పొద్దున్న వెళ్ళిపోతాం, తీసుకోండి, 1500 2000. ఓకే, ఐడి కార్డులు లేవు, పీడ ఏమి ఉండవు, రూమ్లు ఇచ్చేస్తారు వాళ్ళు. ఇది తూలుతా ఉంది ఈ అమ్మాయి. ఈ అబ్బాయి ఏమో మా దామిని అట్లా పట్టుకొని నీట్గా తీసుకెళ్ళాడు. యాక్చువల్గా ఏంటంటే, చిన్ననాటి స్నేహితుడు, ఒక భర్త దగ్గర ఎంత ఫ్రీగా ఉందో అమ్మాయి, ఒక బాయ్ ఫ్రెండ్ దగ్గర ఎంత ఫ్రీగా ఉందో ఇతని దగ్గర కూడా అంత ఫ్రీగానే ఉంది. నమ్మింది, చిన్నప్పటి స్నేహితుడు, పైగా ఇష్టపూర్వకంగానే రూమ్కి వెళ్ళింది. అది కూడా ఒప్పుకోవచ్చు. ఓకే, ఇష్టంగానే వెళ్ళింది, ఇష్టంగా నీతో బార్కి వచ్చింది, ఇష్టంగా నీతో రూమ్కి వచ్చింది, నీ మీద నమ్మకంతోనే వచ్చింది. నువ్వు ఏం చేసినా పర్లేదు, ఆమెకు ఓకే. ఆమె మత్తులోకి జారుకుంది. ఇప్పుడు వీడు ఏం చేశాడు, ఇక్కడ వీడు ద్రోహం చేశాడు. ఓకే, ఎడ్ల గౌతమ్ రెడ్డి ఏం చేశాడు, మునగాల శివాజీ రెడ్డి అని ఇంకో పిల్లోడు, అశోక్ రెడ్డో శివాజీ రెడ్డో, ముద్దు పేరు చింటిరెడ్డి. వాడు అక్కడే నక్రేకల్లో అటువైపు చిట్యాల ఆ ఏరియా అటువైపు కొంచెం శివారు, సూర్యాపేటకి యువతల ఏరియాలు ఉంటాయి కదా, అక్కడికి చెందినోడు. ఓకే, వాడిని పిలిచాడు. దారా మందు ఉంది, అమ్మాయి ఉంది, అన్నీ ఉన్నాయి, రెడీ, దా వచ్చేసేయి అన్నావా. వీడు భలే వచ్చాడు. వచ్చిన తర్వాత ఇదిగో మందు, అదిగో స్టఫ్, అదిగో అమ్మాయి, ఎంజాయ్. వీడు తాగుతా ఉంటే వాడు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈ పిల్ల నేను ఎవరితో వచ్చానో వాడితోనే కులుకుతున్నాను అనుకుంది. ఓకే, కాసేపటికి ఒంటి మీదో చెయ్యో లేక మొహమో గడ్డమో ఏదో తేడా కొట్టింది. అలా తెరిచి చూడగానే ఇంకెవడో అక్కడ ఒకటి తాగుతున్నాడు, ఇక్కడ ఒకటి పడుకున్నాడు. లేచి, ఏంట్రా ఇది, ఎందుకు ఇలా చేసావు, నేను నీకేం ద్రోహం చేశానని అరవడం స్టార్ట్ చేసి, నువ్వు నన్ను మోసం చేసావు, నా జీవితం సర్వనాశనం అయిపోయింది, ఏంటిది అరుస్తుంది. వామ్మో ఏం అరుస్తుందని చెప్పి ఇద్దరు కలిసి గబగబా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, ఆ అరుపులకి ఈమె ఇంకో ఫ్రెండ్కి ఫోన్ చేసి, నేను మళ్ళా వీడిని నమ్మి, గౌతమ్ని నమ్మి ఇక్కడికి వస్తే వాడు ఇంకెవడెవడో పిలిచి నన్ను ఇలా చేశారు, ఇంత దారుణం ఇంకెక్కడన్నా ఉంటుందా అని ఫోన్ చేసి ఏడిస్తే, ఈయన వాళ్ళ తమ్ముడికి కాల్ చేసి చెప్పాడు. వాళ్ళ తమ్ముడు వచ్చి ఈమెను తీసుకెళ్ళి, విషయం ఏంటంటే ఈమెకు రక్తస్రావం అయింది ఆ టైంలో, అందుకు ఆమె లేచి అరిచింది. వాడు ఏదో చేశాడు, ఈమెకు రక్తస్రావం అయింది, అప్పుడు లేచింది, లేకపోతే లేచేది కాదు. పిలిచిన తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు.
హాస్పిటల్లో చికిత్స నిమిత్తం వెళ్ళారు. ఇకపోతే సమాజంలో ఇప్పుడు ఈవెన్ ఏమంటున్నారంటే, కాదమ్మాయి నువ్వెందుకు వాడితో బార్కి వెళ్ళావు, నువ్వెందుకు వాడితో హోటల్కి వెళ్ళావు, ఇది నీది కూడా తప్పు ఉంది కదా. అఫ్ కోర్స్ నువ్వు నమ్మినోడు నిన్ను మోసం చేశాడు, అది కూడా పర్లేదు, నీది కూడా తప్పు ఉంది కదా అని ఇంట్లో వాళ్ళు అంటున్నారు. ప్రజెంట్ బాధితురాల్లానే ఉంది. గౌతమ్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ చింటూ రెడ్డి గారు ఇంకా దొరకలేదు, వాడి గురించి గాలిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు సిట్యువేషన్ జరిగిన ఆ కాంప్లెక్స్ గురించి పోలీసులు ఎంక్వైరీ. బొమ్మరిల్లు కాంప్లెక్స్, శ్రీరస్తు బార్ అండ్ రెస్టారెంట్ పైన ఓయో వెళ్ళి ఇష్టానుసారం, అంటే వీళ్ళు ఇక్కడ బార్ క్లోజ్ అయినా పైన రూములకి మందు సప్లై చేస్తున్నారు. అందుకు అక్కడ ఉండడానికి చాలా మంది వస్తున్నారు. ఓకే. అండ్ ఈరోజు శ్రీరామనవమియో హనుమాన్ జయంతో August 15తో మందు దొరకని టైంలు ఉంటాయి కదా, రూమ్ ఇచ్చేసి ఆ టైంలో కూడా ఇప్పుడు మన ఇద్దరు వెళ్ళి ఒక 1000 రూపాయలు ఇచ్చి అక్కడ రూమ్లో కూర్చుంటే మనకి టైంకి మందు స్టఫ్ అన్నీ వస్తూ ఉంటాయి. పేకాట ఆడుతున్నో లేక వ్యభిచారాలు చేసుకుంటున్నో అత్యాచారాలు చేసుకుంటున్నో గడిపేస్తారు అందులో. ఓకే. తెల్లారేసరికి ఎవడి దారాడు వెళ్ళిపోతాడు. అట్లా ఒక హాలిడే టూరిజం స్పాట్ అయిపోయింది అది. ఓకే. వాళ్ళు కూడా మంచిగా వస్తున్నారు కదా కస్టమర్లు అని చెప్పేసి ఇస్తున్నారు. పోలీసులకు ఈ విషయం తెలిసిన తర్వాత అండ్ రూమ్లకు ఎవడు వస్తున్నాడు ఎవడు పోతున్నాడు ఐడి కార్డులు అడిగితే ఐడి కార్డులు తీసుకోవట్లా, ఎవరికి పడితే వాళ్ళకి రూమ్లు ఇస్తున్నారు. అబ్బాయిలు అమ్మాయిలు లోపలికి వెళ్ళి ఇష్టం ఉన్నట్టు కులికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ అడ్రస్లు ఉండట్లా. ఇవన్నీ కూడా చూసుకొని సీజ్ చేశారు ఇప్పుడు దాన్ని. ఓకే. వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినటువంటి ఆ శ్రీరస్తుకి ఆ ఓయోకి పర్మిషన్ ఇచ్చినటువంటి ఈ బొమ్మరిల్లు కాంప్లెక్స్ని కూడా సీజ్. ఓకే. దాంట్లో ఉన్న మిగతా కమర్షియల్ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంది. ఇది అండి ఏదైతే హైదరాబాద్ వనస్థలిపురంలోని బొమ్మరిల్లు కాంప్లెక్స్ సంబంధించినటువంటి స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.